కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ హయాంలో మంత్రి, పార్టీలో నెంబర్ 2, అమెరికాలో చదివారు, 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. కానీ ఆయనకు చింతగిందంతా కూడా కామన్ సెన్స్ లేదని చాలామంది అంటున్నారు. ఎందుకు ఇంత పెద్ద ఎలిగేషన్ చేస్తున్నారు అనుకుంటున్నారా? అప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత మీరు కూడా ఇదే కంక్లూజన్కి వస్తారేమో చూడండి. కేటీఆర్ కామన్గా ప్రజల మధ్య ఉండి పోరాటాలు చేయడం కంటే ఎక్స్ అంటే అదే పాత ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఆయన రీసెంట్గా ఒక ట్వీట్ చేశారు టాపిక్ కాళేశ్వరం ప్రాజెక్టుపై. ఒకసారి ఆ ట్వీట్ ఏంటో చూద్దాం. మేడిగడ్డ మేడిపండులా మారిందన్నారు, అసలు రిపేర్ చేయడం అసాధ్యం అన్నారు, మరమ్మతులు చేసినా పనికిరాదన్నారు, లక్షల కోట్లు బూడిదలో పోసిన పన్నీర్ అన్నారు, వర్షాకాలంలో వరద కొట్టుకుపోతుంది అన్నారు, అన్నారం బరాజు కూడా కూలిపోతుంది అన్నారు, నేడు మాత్రం మేడిగడ్డ మరమ్మతులు పూర్తి అంటున్నారు. అంటే ఇంతకాలం కాంగ్రెస్ చేసింది విషప్రచారం అని తేలిపోయింది అంటున్నారు ఆయన. ఇలా సాగింది ఆయన ట్వీట్. అంతేకాదు ఆయన ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ కావాలని కాలయాపన చేసిందని, రిపేర్ల మాటను చిల్లర రాజకీయం చేసిందని కేటీఆర్ ఆరోపణ. ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది మీకు అసలు అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మేడిగడ్డలో రిపేర్లు పూర్తయ్యాయా? సరే అయ్యాయా అనుకుందాం. మరి ఆ పూర్తయిన రిపేర్లు ఏంటి? పిల్లర్లు కుంగిపోవడం వల్ల దెబ్బతిన్న ప్రాజెక్టు మరింత డ్యామేజ్ కాకుండా ఉండేందుకు కొన్ని చర్యలు తీసుకున్నారు. ఒక్కసారి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం ఏం చెప్పిందో ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇప్పటికే దెబ్బతిన్న ప్రాజెక్టు మరింత డ్యామేజ్ కాకుండా ఉండాలంటే వర్షాకాలం ప్రారంభమయ్యే లోపు అన్ని గేట్లను ఎత్తేయాలి. అంతేకాదు వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగా దిగువకు రిలీజ్ చేయాలి. ఇది ఎన్డీఎస్ఏ చెప్పింది. కానీ ప్రాజెక్ట్ ఎంతలా దెబ్బతిందంటే కొన్ని గేట్లను కూడా ఎత్తలేకపోయారు ఇంజనీర్. 7వ బ్లాక్లోని 21వ నెంబర్ గేట్ను అయితే ఏకంగా కట్ చేసి పక్కకు తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు, ఎన్డీఎస్ఏ ఆదేశాలకు అనుగుణంగా దాన్ని తొలగించారు. దాన్ని కట్ చేసి తొలగించకపోతే మొత్తం బరాజే కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక భారీగా వచ్చిన క్రాక్ల వద్ద సిమెంట్ గ్రౌటింగ్ పనులు చేపట్టారు. 7వ బ్లాక్లోని 19, 20, 21 పిల్లర్ల మధ్యలో ఏర్పడిన గుంతలను సిమెంట్ కెమికల్ కాంక్రీట్తో పూడ్చారు. 7వ బ్లాక్లో మొత్తం 210 మీటర్ల పొడవున కొత్త షీట్ ఫైల్స్ వేశారు. అక్కడ పెద్ద బుంగ పడితే బరాజ్ అప్ అండ్ డౌన్ స్ట్రీమ్లలో కొట్టుకుపోయిన సీసీ బ్లాక్లను సరిచేశారు. సిమెంట్ ఇసుక మిక్స్చర్తో కలిపి ఫిలప్ చేశారు. దాన్ని పిల్లర్ల ముందు కుంగిన బేస్మెంట్పై సిమెంట్ లేయర్ వేసి ఈక్వల్ చేశారు. అంటే పైనుంచి వరద ప్రవాహం వచ్చినా ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ తప్పించి అధికంగా డ్యామేజ్ కాకుండా ఉండేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు ఇంజనీర్. ఎందుకంటే బరాజ్లో ఒక్క చుక్క నీరు నిల్వ ఉన్నా అది మొత్తం ప్రాజెక్టుకే పెద్ద దెబ్బ కాబట్టి. ఇది మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద అయిన రిపేర్లు. కానీ కేటీఆర్ వర్షన్ మరోలా ఉంది. మొత్తం ప్రాజెక్ట్ సెట్ అయిపోయిందని, ఇక నీటిని నిల్వ చేసి ఎత్తిపోయడమే ఆలస్యం అన్నట్టుగా ఆయన చెబుతూ ఉన్నారు. ఏ రిపేర్లు పూర్తయ్యాయి, ఎందుకు పూర్తయ్యాయో కూడా తెలుసుకోకుండా చాంతాడంత ట్వీట్ పెడితే నమ్మేయడానికి ప్రజలు ఏమైనా అమాయకుల్లా కనిపిస్తున్నారా? ఈ మాత్రం దానికి కేసీఆర్ గారి జల సంకల్పాన్ని హేళన చేసిన వారు క్షమాపణలు చెప్పాలి, ప్రాజెక్టుపై విషం జిమ్మిన వారు లెంపలేసుకోవాలి, కుట్రలు చేసిన వారు తప్పుకోవాలి, ప్రాజెక్టును తప్పుపట్టిన వారు ముక్కు నేలకు రాయాలంటూ ప్రాసతో పంచ్ డైలాగులు వేస్తే అలా. ఇక్కడ మరో విషయం ఉంది. డ్యామ్ అసలైన రిపేర్ వరదలు తగ్గిన తర్వాత, అంటే వానాకాలం ముగిశాక ఎన్డీఎస్ఏ సూచించిన ఆధారంగా చర్యలు తీసుకుంటారు. ఇంకా పూర్తి అవ్వలేదు అక్కడ. అప్పుడు తెలుస్తుంది బరాజ్ భవిష్యత్. అమెరికాలో ఉన్నత చదువులు చదివిన మీకు ఈ విషయాలు కూడా తెలియదా? లేక తెలిసినా కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారా? అదే నిజమైతే ప్రజలను మోసం చేస్తున్నందుకు మీరు కదా క్షమాపణ చెప్పాలి, మీరు కదా లెంపలేసుకోవాలి, మీరు కదా ముక్కును నేలకు రాయాలి అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇప్పటికైనా కాస్త వాస్తవాలను తెలుసుకోండి అంటున్నారు. ఆ వాస్తవాలనే ప్రజలకు చెప్పండి, అంతేగాని మీ సొంత రాజకీయాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించకండి అంటున్నారు కాంగ్రెస్ నేతలు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.